అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్? అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు, టాప్ హీరోస్‌ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు, మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీతత్వం కావచ్చు. అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్‌ని, కాంపిటీషన్‌ని హ్యాండిల్ చేయడానికి? ఇప్పుడు రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా. చెప్పేవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు, మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఏంటి, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో లైన్ ఓహో! ఓకే అయిపోయిందమ్మా. హ్మ్. లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే. ఓకే. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్సు. హ్మ్. నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసరు 100% నష్టపోకూడదు, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళు ఆ, వడ్డీలు తెచ్చి ఇది చేసి అది చేసి 100% సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది. అందుకనే మ్యాక్సిమం అడిగిన వాడు 38 డేస్లో తీసామన్నా. అంతేనా? 38 రోజుల సినిమా అయిపోయింది. జ్యోతి 28 రోజులు. అర్రే! ఏదైనా కూడా 40-45 రోజులమ్మా. మాక్సిమం. ఆ తర్వాత ఈ జిమ్మి జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం